తెలంగాణలో ఏం నడుస్తోంది అని అంటే గద్దెల చుట్టూ గరం గరం రాజకీయం రగులుతోంది అన్నట్టు. అలాగని అవేవో వనదేవతలు సమ్మక్క సారకల గద్దెలు అనుకునేరు, అస్సలు కాదు. రాజకీయ పార్టీల గద్దెలే ఇప్పుడు మెయిన్ టార్గెట్. పోనీ అది అక్కడే ఆగిందా అని అంటే అబ్బే అస్సలు ఆగట్లేదు. అదేదో తీగ పారినట్లు అలా అలా ఎన్నెన్నో అంశాలని కలుపుతూ సాగుతూనే ఉంది. ఇంతకీ ఏంటి సంగతి? తెలంగాణ పాలిటిక్స్ లో గద్దెల మోత. కూల్చేదెవరు, కూలేదెవరు? ఎవరిది ఆత్మ, ఎవరికెవరు అంతరాత్మ? సీన్లోకి అటు టీడీపీ, ఇటు వైసీపీ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ హాట్ టాపిక్ గా మారింది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైన ఆ పార్టీ ఇప్పటికీ ఏదో రకంగా లైమ్ లైట్ లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ పార్టీని బలమైన చర్చా వేదికపైకి తీసుకొచ్చాయి. గతంలో బీఆర్ఎస్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నించిందని, ఇప్పుడు ఆ గులాబీ దిమ్మెల్ని కూలగొడితేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందని, అది ఆయనకు సరైన నివాళి అని ప్రకటించడం దుమారం రేపుతోంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. రేవంత్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. దిమ్మెల్లి ముట్టి చూడు, భూస్థాపితం అవుతావంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే కూలాల్సింది కాంగ్రెస్ గద్దెలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలో పొత్తులో ఉన్న టీడీపీని పొగడడం వెనుక అంతరార్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుంది. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డను. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండను, ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? బీఆర్ఎస్ ను ఖతం చేయడం రేవంత్ రెడ్డికి గురువుగా ప్రచారంలో ఉన్న చంద్రబాబుకే సాధ్యం కాలేదు. రేవంత్ రెడ్డి వల్ల ఏమవుతుందన్నది గులాబీ శ్రేణుల వెర్షన్. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే గాంధీ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు ఉంటాయా అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. అంతేకాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్షం జెండా గద్దెల్ని కూల్చమనడం కూడా ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. తాను సీఎం మాత్రమే కాదు, రాష్ట్రానికి హోంమంత్రిననే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని విమర్శిస్తోంది బీఆర్ఎస్. హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడి సీఎం పదవికే కళంకం తెచ్చారని దుమ్మెత్తిపోస్తోంది. డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు సీఎంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్లలో సీఎంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇది శాంతి భద్రతకు విఘాతం కలిగించడమేనన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హింసను ప్రేరేపించేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కళంకం తేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డీజీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ రచ్చ చెలరేగడానికి కారణం ఏంటన్నదే పొలిటికల్ గా ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఇక్కడున్న టీడీపీ ఓట్ల కోసం ఒకరు, వైసీపీ ఫాలోవర్స్ కోసం మరొకరు వెంపర్లాడుతున్నారన్నదే స్పష్టమవుతుంది. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు సభలో భారీగా టీడీపీ జెండాలు కనిపించడం, సీఎం రేవంత్ కు మద్దతుగా టీడీపీ శ్రేణులు రావడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. టీడీపీకి బద్ధశత్రువైన కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు టీడీపీతో అనుబంధం బలంగానే ఉందన్న గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆయన గతంలో టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరినా ఎక్కడా టీడీపీపై విమర్శలు చేయలేదు.
కాంగ్రెస్ భూస్థాపితమే లక్ష్యంగా ఆవిర్భవించిన టీడీపీ విషయంలో ఆ కాంగ్రెస్ సీఎంగా ఉంటూ ఎప్పుడు రేవంత్ నోరు జారలేదు. పైగా టీడీపీకి సానుకూలంగానే ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయనే చర్చ ఉంది. అటు తెలంగాణలోని టీడీపీ అభిమానులు సైతం రేవంత్ కు సపోర్ట్ గానే వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. అందుకే తెలంగాణలో టీడీపీ బతకాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పడం ఆ పార్టీ మద్దతుదారులను సంతృప్తి పరచడానికేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అదేనో కాదో తెలియదు గానీ బీఆర్ఎస్ కు తెలంగాణలోని వైసీపీ శ్రేణులు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఆ మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి. టీడీపీకి బద్ద విరోధి అయిన వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ అగ్రనేతకు మద్దతుగా తరలి రావడం పొలిటికల్ గా కొత్త చర్చకు తెరలేపింది. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో టీడీపీ మద్దతుదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే వైసీపీ మద్దతుదారులను బీఆర్ఎస్ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి ప్రస్తుత పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్లలో టీడీపీ వాళ్లు ఉన్నారు. వైసీపీ సహా ఇతర పార్టీల మద్దతుదారులు ఉన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాదు, రాష్ట్రంలోని అర్బన్ ఏరియాలో బలంగా ఉన్న ఆంధ్ర సెటిలర్లను ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఈ ఎత్తుగడ వేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతుతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం అసలైన కాంగ్రెస్ వాదులను ఇబ్బంది పెడుతోందన్నది మరో వర్గం వాదన. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియట్లేదన్నది రాజకీయంగా వినిపిస్తున్న అభిప్రాయం. నిన్నటికి నిన్న తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానినని, ప్రధాన అనుచరుడనని చెప్పుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మీడియాలో తనపై వచ్చిన కథనాలపై తీవ్రంగా స్పందించిన ఆయన వైఎస్ అనుచరుడిని కాబట్టే ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపించినట్టున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. విన్నారుగా ఉప ముఖ్యమంత్రి ఏమన్నారో. ఉదయం వేళ ఆయన అలా అంటే అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోలా స్పందించారు. చంద్రబాబు ఎన్టీఆర్లను భుజానికెత్తుకున్నారు. ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా, ఈనాడు ఆ పార్టీలు వేరైనా, వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అది అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ మిత్రులందరూ ఇవాళ మనకు సహకరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రేమో అలా, ముఖ్యమంత్రేమో ఇలా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కాని గజిబిజి గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడిన నాయకుల్ని స్మరించుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. భట్టి చెప్పిన వైఎస్ అయినా, రేవంత్ చెప్పిన చంద్రబాబు ఎన్టీఆర్లైనా సమైక్యాంధ్ర కోసం పరితపించిన వారే. అలాంటి వారిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కీర్తించడం, స్మరించుకోవడం ఏ రకమైన పొలిటికల్ వ్యూహమో అర్థం కావడం లేదు. అసలు వీరెవరి కోసం పనిచేస్తున్నారన్నది హస్తం శ్రేణులకు అంతుచిక్కని విషయంగా మారింది. ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని విమర్శలు, ఆరోపణలు సంధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు, ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఒక ఆయన సీఎం, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం. ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా. ఇద్దరూ తెలంగాణ, ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడింది, ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. మరి గద్దెలతో మొదలై పొలిటికల్ గా ఎన్నో మలుపులు తీసుకున్న ఈ సరికొత్త రాజకీయం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.